హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను ఈరోజు పరామర్శించినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ కొన్ని కీలక పాయింట్స్తో అంటే డేటాతో కొట్టారు, ఉతికి ఆరేశారు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని. అంటే చంద్రబాబు గారి పుత్రుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయని చెప్పి దాని వెనుక ఉన్నటువంటి నిజాలు ఏమిటని చెప్పి అంటే 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ యొక్క పరిస్థితి ఏంటి, అక్కడ పనిచేసేటువంటి కార్మికుల యొక్క పరిస్థితి ఏంటని చెప్పి ఈ 2024 తర్వాత అంటే సిబిఎన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ కార్మికుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో వీళ్ళ నిర్లక్ష్యం కారణంగానే జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించి, అదేవిధంగా ప్రైవేటీకరణకు సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. గతంలో అంటే కాంగ్రెస్ పాలన చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు, అంటే మధ్యలో టీడీపీ పాలన చేసిన దాని గురించి సంబంధించి ఆయన మాట్లాడలే. అసలు ప్రైవేటీకరణకు సంబంధించి అసలు చేయాల్సిందంతా జగన్మోహన్ రెడ్డి చేశారు. ఏదన్నా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైనా చేశారో ధైర్యంగా అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే 2021 ఫిబ్రవరి 6న ఒక లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, మార్చి 9న మరొక లేఖ రాశారు ప్రధానమంత్రి మోదీ గారికి, మే 2021 అసెంబ్లీలో తీర్మానం చేశారు. వాటికి సంబంధించిన మినిట్స్ కూడా బుక్ ఉంటుంది కదా, వాటిని కూడా చాలా క్లియర్గా చెప్పి వినిపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో. అండ్ అదేవిధంగా నవంబర్ 12న అంటే 2022 నవంబర్ 12న ప్రధానమంత్రి గారి పక్కన కూర్చొని వీటికి సంబంధించి ఏ రకంగా అంటే ప్రైవేటీకరణ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రధానమంత్రి గారితో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఏ రకంగా తోడుగా ఉందని చెప్పడానికి మరొక కీలక పాయింట్ ఏంటో తెలుసా, ఇక్కడ ఏదైతే పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ మొత్తం 28,000 మంది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ 2 సంవత్సరాల కాలంలో అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా, వివిధ కారణాల చేత 10,500 మందిని తీసివేయడం జరిగింది. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులని విఆర్ఎస్ పేరు చెప్పి బలవంతంగా 1,800 మందిని, రిటైర్ అయినటువంటి వాళ్ళు 2,500 మంది, ఇట్లా రకరకాల కారణాల చేత 10,500 మందిని కార్మికులను తీసేశారు. మిగిలింది 16,000 మంది. వీరికి కూడా ఏమైనా న్యాయం జరుగుతూ ఉందంటే 4 నెలలకు పైగా జీతాలు రానటువంటి పరిస్థితులు ఉంది. అంటే ప్రొడక్షన్తో లింకు పెడతా ఉన్నారు, ఇంత ప్రొడక్షన్ చేస్తేనే మీకు జీతాలు వస్తాయి లేకుంటే లేదని చెప్పి. మరి ఏ రకంగా వీళ్ళు మేలు చేసినట్టు, ఏ రకంగా మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం, మేమే మేలు చేసామని ఏ రకంగా మాట్లాడతారండి వీళ్ళు. ఇంకా దారుణం ఏంటంటే కరెంటు బిల్లుకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 పైసలు కార్మికులకి ఏదైతే క్వార్టర్స్లో, ఇప్పుడు ₹8.50 అంటే ₹8 పెంచారు. మరి ఇది దారుణం కాదా? బోనస్ లేదు, మెడికల్ బిల్లు లేదు, ఎల్ఎల్బిసి లేదు, ఇన్సెంటివ్ లేవు, ఏవీ లేవు. మళ్ళీ ఏమంటారు 14,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ తీసుకొచ్చింటే దేనికి తీసుకొచ్చారు? మెయింటెనెన్స్ కోసం తీసుకోరా అంత ఆ ప్యాకేజ్? దేనికోసం తీసుకొచ్చారు మీరు? ఇక్కడ ఎంతసేపు ఉన్న వీఆర్ఎస్ పేరు చెప్పి జిఎస్టీ బిల్లులు అని చెప్పి అదేవిధంగా బ్యాంకు లోన్లకు సంబంధించి తీసివేయడం కోసం అని తీసుకొచ్చినటువంటిది అది. ఈ మెయింటెనెన్స్ కానీ కార్మికులకు కానీ దానివల్ల ఆ ప్యాకేజ్ వల్ల ఏమైనా మేలు జరిగిందని చెప్పి మీరు ఏమైనా చెప్పగలరా? ఏం చెప్పలేకపోయారు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని క్వశ్చన్లు వేశారు కదా, వాటికి సంబంధించి మీరు ఏమైనా చెప్పగలరా? ఏమీ చెప్పలేరు, ఒక్కదానికి ఆన్సర్ లేదు. నేను ఏదో వచ్చేసి హడావిడిగా ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయినారు తప్పితే ప్రైవేటీకరణ జరగకుండా ఆపింది ఎవరు? కార్మికులకు మేలు చేసింది ఎవరు? మరి 10,500 మంది తీసేశారు కదా, దాని గురించి ఎందుకు చెప్పలేదు? మరి మీ హయాంలో మేలు జరిగి ఉంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే 2024 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత వరకు ఏం చేశారనే దానికి సంబంధించి చాలా క్లియర్గా డేటాతో మాట్లాడి చాలా కీలక పాయింట్ చెప్పి మరి ఆ రకంగా మీరు చెప్పగలరా? చెప్పలేరు. క్వశ్చన్ చేస్తే ఏమంటారు, మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయినారా అంటారు. అండ్ అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దీనికి సంబంధించి నేను ఏమైనా మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు, అది ఏం చెప్పారు? వాళ్ళు ఎంతసేపు మేము కమిటీ వేస్తాము, ఎలా జరిగిందో కనుక్కుంటామని చెప్పారు. కానీ అసలైనటువంటి సంగతి ఏంటయ్యా అంటే ఇక్కడ ఏదైతే ఈ లిక్విడ్ ఈ మెటల్ ఏదైతే ఉందో ఈ పొంగి బ్లాస్ట్ అవ్వడం వల్ల ఇది జరిగిందంట. దానికి కారణం ఏంటయ్యా అంటే మిక్స్ సరిగా లేకపోవడం, రా మెటీరియల్ కూడా మిక్స్ సరిగా కలపకపోవడం వల్ల. అంటే ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క తప్పిదం ఏమీ లేదు, కేవలం నిర్వహణ లోపం. మరి ఈ రకంగా నిర్వహణ లోపం ఉన్నప్పుడు మానవత్వంతో ఆలోచించాల్సింది పోయి ₹1,70,00,000 మేము ఇస్తున్నాం, మాట తప్పడం లేదని చెప్పి ఏదైతే నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు, ఇది వాళ్ళ హక్కుగా వచ్చేటువంటిది. ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ కానీ రిస్క్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లా వీళ్ళకి ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి వచ్చేటువంటి వీళ్ళు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. కంపెనీ తరపు నుంచి 25 లక్షలు ఇస్తూ ఉన్నారు, పిఎం అక్కడి నుంచి రావాల్సినటువంటివి ₹2 లక్షల ఇస్తూ ఉన్నారు. రాష్ట్రం నుంచి ఏమి ఇచ్చారు?
సున్నా, బోడిగుండు, ఏమీ లేదు, బిల్డప్ తప్ప. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. జగన్ గారి హయాంలో ఎల్జీ పాలిమర్స్ సంబంధించి ₹1 కోటి మానవత్వంతో ప్రకటించినటువంటి విషయం గుర్తు చేస్తా ఉన్నారు. మేము చేసి చూపించాం, కార్మికులకు ఏదైనా అన్యాయం జరిగితే మీరు కూడా అదే చేయమంటాం, మేము చెయ్యండి, మీరు చేయమని మేము ఎక్కడ చెప్పడం లేదు. ఉద్యోగులకు ఇప్పుడు ఎవరైతే బాధితులలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది ఇక్కడ ఇదే కాకుండా 14 నెలల క్రితం పెంటయ్య కుటుంబంలో ఏదైతే ఇదే రకమైన పరిస్థితి జరిగిందో వారికి కూడా మేలు జరగాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రైవేటీకరణకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తీర్మానం చేసిందో మీరు కూడా అదే రకంగా తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ వీళ్ళు కనుక ఏది చేయకపోతే ప్రతి ఒక్కరికి మాట ఇస్తున్నాను బాధితులు కానీ గతంలో 14 నెలల క్రితం పెంటే కుటుంబానికి సంబంధించి కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి అంటే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ మేలు చేస్తుంది. ఈ బాధితులందరూ కూడా అధికారంలోకి వచ్చిన ఒక నెలలోనే అయితే ₹1 కోటి పైగా ఆదుకుంటాం ఇచ్చన్నారో అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో ఇది మాట అంటే ఇలా ఉండాలి, మానవత్వం అంటే ఇలా ఉండాలి, ప్రజలకు మేలు చేయడం అంటే ఇది, ప్రజలకు సంబంధించి ఏ రకంగా చేస్తున్నాం అనేటువంటి అంశాలకు సంబంధించి చాలా క్లియర్గా వివరించారు. సో మనం ఏం చేస్తాం, మనం ఏదైనా అడిగితే తిట్టడం, లేకపోతే మాకు తెలియదు, ఇదే కదా మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారికి మీకున్న వ్యత్యాసం ఏంటంటే ఇది. సో కాబట్టి కార్మికులు వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి బారులు తీరుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. జగన్ గారు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. వీళ్ళకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చూద్దాం ఏం జరుగుతున్నది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.